మట్ట వెంకటేశ్వరరెడ్డి మాజీ జెడ్పీటీసీ సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పట్టభద్రులు ఉపాధ్యాయులకు ఏ కష్టం ఎదురైనా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులందరూ మల్కా కొమరయ్యకు ఓటు వేసి గెలిపించాలని, గ్రాడ్యుయేట్స్ అంజిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. మరి రోజు ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా మొట్టమొదటిసారి ఈ సమావేశం నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడిన వాళ్లకు ఫలితం ఉంటుందన్న దానికి ఇది ఒకటి నిదర్శనం. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. దీనికి గాను సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఈ 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది. అదే రకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం ఖరారైనట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నిర్వర్తించడంలో విఫలం చెందింది. ఏదైతే గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టయితే పట్టభద్రుల విభాగంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. దాదాపుగా ఏడాది మీద ఎంత 6 నెలలైందన్న, ఏడాది మీద 5 నెలల సమయం గడిచింది, అయినా కానీ ఇంతవరకు దిక్కు లేదు. కనుక ఈ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు 7,500 కోట్ల నిరుద్యోగ భృతి పెండింగ్లో ఉంది. మరి చీమగొట్టినట్టుగా కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో, పట్టభద్రులను ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేక ఎన్ని ఇబ్బంది పెట్టిందో, ఇప్పుడున్న ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎలక్షన్లు రాగానే హామీల వర్షం కురిపిస్తూ ఉంది. మహిళలకు స్కూటీలు కొనిస్తా అన్నారు, ఏడాది మీద 5 నెలలైంది, దిక్కు లేదు. పట్టభద్రులకు స్కూటీలు కొనిస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏడాదికి. మరి ఎక్కడిచ్చిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా ఇయ్యాలా. ఈరోజు ఏదైతే ఉపాధ్యాయుల విభాగం తీసుకున్నట్టయితే 317 జీవో కోసం వ్యతిరేకంగా ఏదైతే టీచర్ల యొక్క జీవితాలు ఇబ్బందికర పరిస్థితులలో అయ్యే ఈ జీవో 317 ఏదైతే ఉందో దానికోసం గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పోరాటం చేశారు. మరి గత ప్రభుత్వం వారిని దీనికి పోరాటం చేసినందుకు గాను నిర్బంధించి జైలుకు పంపించింది. అదే రకంగా ఎవరైతే పట్టభద్రుల విభాగంలో గ్రూప్ 2 యొక్క పేపర్ లీకేజీ విషయంలో కూడా మరి పట్టభద్రుల జీవితానికి సంబంధించిన సమస్య, దాన్ని ఉట్టిగానే పోనీయద్దని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులు పోరాటం చేస్తే తీసుకుపోయి జైల్లో వేసింది. మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం హైదరాబాద్లో పట్టభద్రుల విభాగంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సంజయ్ కుమార్ గారు ధర్నా నిర్వహించారు. మరి ఈ రకంగా పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ పరిస్థితిలో కష్టం ఎదురైనా కానీ భారతీయ జనతా పార్టీ వెన్నంటూ ఉంది. మరి అదే రకంగా వీటన్నింటిని ఆలోచన చేసి పట్టభద్రుల విభాగం నుండి మన అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటేసి గెలిపించవలసిందిగా మీ ద్వారా పట్టభద్రులను కోరుతున్నాం. అదే రకంగా ఉపాధ్యాయ విభాగంలోకి తీసుకున్నట్టయితే మరి పాత సిపిఎస్ విధానంతో పెన్షన్ నడుస్తుంది. దాన్ని రద్దు చేయమంటే రద్దు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈరోజు ఉపాధ్యాయులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది కనుక ఉపాధ్యాయులకు డిఏ ఇచ్చేందుకు డబ్బులు లేవాడు. మరి మా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు మరి వారు ఏదైతే టీచర్లకు సమస్యలు ఉన్నాయో వాటి పట్ల నేను పోరాటం చేస్తా, ప్రభుత్వం పైన తిరగబడి పోరాటం చేసి మీకోసం నిలబడతా అని వారు హామీ ఇస్తున్నారు. కనుక తప్పకుండా ఉపాధ్యాయులందరూ ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా పెట్టిందో మల్కా కొమరయ్య గారికి ఓటేసి
గెలిపించగలిసిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తాం. ఏ రకంగానైతే దేశంలో హర్యానా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందో, ఏ రకంగానైతే ఢిల్లీ కైవసం చేసుకుందో, అదే రకంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంటాం. తప్పకుండా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దొంగ హామీలతోటి గదనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ హామీలను నిర్వర్తించలేక విఫలమైంది. మరి రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీగా నిర్ణయం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రకంగా ముందుకు పోయినట్టయితే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 3 స్థానాలు కైవసం చేసుకుంటాం. వీళ్ళందరూ ఖరారు చేసిండ్రు ప్రజలు. కనుక తప్పకుండా మీ ద్వారా విన్నవించడం ఏంటి అంటే, మా ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారిని, మల్కా కొమరయ్య గారిని, గ్రాడ్యుయేట్స్ కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అడ్వకేట్లు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ ఓటేసి గెలిపించగలరని తమ ద్వారా మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.